ఆ విద్యార్థి కాలేజీ టాపర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470కి 467 మార్కులు సాధించాడు. అయినా కార్పొరేట్ కాలేజీ అరాచకానికి బాధితుడిగా మిగిలాడు. సెకండ్ ఇయర్ క్లాసులకు మొదటి రోజే 2.5 లక్షల ఫీజు కడితేనే లోపలికి అడుగు పెట్టారని కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు 1.5 లక్షలు చెల్లించి వారం రోజుల్లో మరో 1 లక్ష రూపాయలు కడతామని విజ్ఞప్తి చేసినా ఇంటికి తిప్పి పంపారని తెలుస్తోంది. కార్పొరేట్ కాలేజీలో ఫీజుల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. కార్పొరేట్ జూనియర్ కాలేజీల కాసుల కకృతికి అంతు పొంతు లేకుండా పోతుంది. విద్యార్థుల భవితవ్యాన్ని ఆగం చేస్తూ వాళ్ళ పైన పైసలు ఏరుకుంటున్నారు. వీళ్ళు విద్యార్థులకు చదువు చెప్పాల్సింది పోయి వాళ్ళ ఎదుగుదలకి కానీ వాళ్ళ ఆహ్లాదానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం కాసులకే కకృతి పడ్డట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్చి 31 నుంచి ఇంటర్మీడియట్ కాలేజీలకు పూర్తిగా సెలవులు ఇచ్చి మళ్ళీ జూన్ 1వ తారీఖు తెలవాల్సి ఉండగా ఎక్కడ కూడా కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఈ విధానాన్ని ఫాలో కావట్లేవు. కేవలం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన వారం రోజులు సెలవులు ఇచ్చి వారం రోజుల తర్వాత నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభించారు. అంతేకాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఆ విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఫీజులు వాళ్ళు చెప్పిన స్థాయిలో కట్టలేని వాళ్ళ విద్యార్థుల్ని కాలేజీలోకి రానియకుండా మానసికంగా వేదనకు గురే విధంగా చేస్తున్నారు. మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఏంటని. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి, మీ బాబుకు జరిగిన అవమానం ఏంటి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మాది ఉమ్మడి మెదక్ జిల్లా. మా అబ్బాయి చక్రవర్ధన్ రెడ్డి, తను ఫస్ట్ ఇయర్ ఇక్కడ నారాయణ కాలేజీలో చదివాడు. అప్పుడు గిట్లా ఫీజులు అధికంగా వసూలు చేస్తూ పిల్లలకు బాగా ఇబ్బంది పెట్టి కట్టకుంటే బయటకు గెంటేసే పరిస్థితి, ఒకసారి గెంటేయడం గిట్లా జరిగింది. దానితో మేము డిఐఓకు కంప్లైంట్ గిట్లా చేశాము. చేస్తే ఆయన మాకు ఎటువంటిది సహకారం అందించలేదు. సహకారం అందించకపోగా కాలేజీ యాజమాన్యం మనల్ని ఏ రకంగా చులకనగా చూస్తూ మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ వాళ్ళు మామూళ్ళ మత్తులో, అధికారులు మామూళ్ళ మత్తులో అందరికీ మామూలు ఇస్తున్నామని చెప్పి యాజమాన్యం చెప్పుకుంటూ వాళ్ళ విద్యార్థులను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటువంటి దానిపై అధికారులు నారాయణ కాలేజీ వ్యవస్థ పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని మా పిల్లలకు మాకు సహాయపడగలరని మేము కోరుకుంటున్నాం. అసలు అంటే మీ బాబుకి ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారు? ఆ తర్వాత కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు కాలేజీలో మీ బాబుని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మా బాబుకు ఫిబ్రవరి 13కు ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఒక 1 వీక్ మాత్రమే హాలిడేస్ ఇచ్చారు. 22nd నుండి మళ్ళీ రీఓపెనింగ్ పెట్టారు. రీఓపెనింగ్ అప్పుడు ఏదైతే మేము కాలేజీకి అబ్బాయిని తీసుకొచ్చామో ఫీజులో 70% ముందస్తుగా చెల్లించిన వాళ్ళకు మాత్రమే కాలేజీలో అనుమతిస్తామని చెప్పి వచ్చిన విద్యార్థులను గిట్లా బయటికి గెంటేయడం జరిగింది. ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేశాము, డిఐఓకు ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేసిన ఇప్పటికీ 1 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు గిట్లా యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, మాకు ఎటువంటి సాయం గిట్లా చేయలేదు. అంటే మీరు ఫిర్యాదు చేసినాక ఏమైనా స్పందన వచ్చిందా? ఎక్కడి నుంచి అయినా ఏమన్నారు? మీరు అంటే ఇంత కట్టలేము, మేము ఒకేసారి కట్టలేము అంటే మిమ్మల్ని ఎంత 2,70,000 పైన అడిగారు అంటున్నారు కదా. అది మీరు తర్వాత వచ్చే వారం కడతా ఉన్నారు, ఏం చెప్పారు? వీళ్ళ నుంచి కాలేజీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మేము ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు 1 లక్ష రూపాయలు కడతాము, 2,20,000 కట్టమని చెప్పారు. 1 లక్ష రూపాయలు కడతామండి, మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. మేము అటువంటిది మా దగ్గర ఉండదండి, మా వ్యవస్థ ఒప్పుకోదు, మా సిస్టమ్ ఒప్పుకోదు అని చెప్పి చెప్పడం జరిగింది కళాశాల యాజమాన్యం. దానితో మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రకంగా మా కాలేజీలు ఇట్లా తొందర ఓపెన్ చేసి మా అబ్బాయికి ఇట్లా కాలేజీలకు రానివ్వకుండా చదువుకోవడానికి ఇట్లా ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మీరు దీని మీద డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు కదా, వాళ్ళ నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? ఏం పరిస్థితి? ఇప్పటివరకు ఇట్లా ఎటువంటి సమాధానం రాలేదు. మనం ఇప్పుడు ఈ డిఐఓకు ఈ కంప్లైంట్ లెటర్ ఇట్లా ఇచ్చాము, ఇట్లా 1 వీక్ అవుతుంది. ఈ వచ్చేసి కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చాము, ఇది ఒక 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఇట్లా వారి నుండి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి చర్యలు లేవు. మీరు చెప్పండి, మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఏంది పరిస్థితి? నాకు 470కి 467 వచ్చాయి. ఓకే, అయినా కూడా మిమ్మల్ని డబ్బులు కట్టలేదని కాలేజీలోకి రానియలేదా? అంతే, రానివ్వలేదు. ఓకే, ఇప్పుడు ఏంది పరిస్థితి? ఎన్ని రోజులు అవుతుంది కాలేజ్ స్టార్ట్ అయ్యి? 1 మంత్ అవుతుంది దగ్గర. ఓకే, మరి 1 మంత్ నుంచి మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంది పరిస్థితి? అసలు మీ కాలేజీలో రోజు ఎలా ఉంటుంది మీ రొటీన్? మార్నింగ్ 5 o'clockకి లేపుతారు, 6:30కి క్లాసెస్కి రమ్మంటారు, 7:30 to 8 బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 8 నుంచి కంటిన్యూస్గా 1 o'clock వరకు క్లాసెస్ ఉంటాయి.
1 o'clock to 2 o'clock లంచ్ బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 2 o'clock నుంచి 5 o'clock వరకు మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టడీ అవర్స్ కంటిన్యూ చేస్తారు. మళ్ళీ డిన్నర్కి హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది, మళ్ళీ స్టడీ అవర్ పెడతారు 10 o'clock. అంటే మీ కాలేజీలో ఏమన్నా అంటే ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుందా? లైటింగ్, గాలి, వెలుతురు ఏమన్నా మీ రూమ్లోకి నీట్గా వస్తుందా? ఎలా ఉంటుంది పరిస్థితి? వెంటిలేషన్ అయితే సరిగ్గా ఉండదు. ఫుడ్ కూడా అంత మంచిగా ఉండదు. అంత మా ఫెసిలిటీస్ కూడా అంతగా ఏం లేవు. ఇంత లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే టాప్ స్టూడెంట్, మీ దగ్గరనే 3.5 లక్షలకు పై ఫీజు తీసుకుంటారంటే మామూలుగా చదివే వాళ్ళ దగ్గర ఇంకెక్కువ తీసుకుంటారు. ఇంత స్థాయిలో ఫీజులు తీసుకుంటున్నా మీకు ఏమైనా సరిగ్గా ఫెసిలిటీస్ లేవు కదా, ఏంది పరిస్థితి? దాని గురించి ఎప్పుడైనా అడిగారా? ఇట్లా గాలి రావట్లేదు, వెలుతురు రావట్లేదు అని ఏమైనా అడిగారా? ఇప్పుడు అడుగుతాం కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే మాకేం రాదు. ఓకే, ఇది పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తానికైతే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ చీకటి గదుల్లో, చీకటి కొట్టాల లాంటి వాటిలో విద్యార్థులు వేసి వాళ్ళ భవితవ్యం, వాళ్ళ ఆరోగ్యం పైన దెబ్బతీసే విధంగా ఉంది పరిస్థితి. మనం చూడొచ్చు అక్కడ పక్కన, మనం ఇక్కడ కాలేజీ విండో నుంచి చూడొచ్చు విద్యార్థులు లోపల ఉన్నారు. దాదాపుగా సెకండ్ ఇయర్ క్లాసులు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. విండోలో మొత్తం విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి కేవలం కాసుల కోసం కక్కుర్తి పడుతూ కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు కూడా మనం కొంతమంది విద్యార్థులతోటి మాట్లాడే ప్రయత్నం చేశాం. వీళ్ళందరినీ కూడా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్, అంటే ఎక్కడో పర్మిషన్ ఉంటుంది, ఇంకెక్కడో వాళ్ళకి క్లాసులు నిర్వహిస్తుంటారు. ఈ విధంగా వాళ్ళకి తోచిన విధంగా, వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఫాలో కాకుండా జూనియర్ కాలేజ్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యంతో కాకుండా వాళ్ళ మనోభావాలతో కూడా ఆడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్న విద్యార్థి, మనతో ఉన్న విద్యార్థి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు 467 మార్కులు వచ్చాయి. అంటే టాపర్ స్టూడెంట్. అతన్ని కూడా ఫీజు వాళ్ళు చెప్పిన మొత్తంలో కట్టలేదని చెప్పి ఇంటికి పంపించారు. వాళ్ళు చేసేదే మొదటి తప్పు. వేసవి కాలంలో, ఇప్పుడు వేసవి సెలవులు ఇవ్వాల్సిన టైంలో కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఆ కాలేజీలు నిర్వహించే టైంలో ఫీజు కట్టలేదని చెప్పి ఒక టాపర్ విద్యార్థిని బయటికి పంపించారు. ఇందులో వాళ్ళు చేస్తున్న దాంతోపాటు ఎవరైతే ఈ విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కార్పొరేట్ కాలేజీలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.